జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెందుకు చిన్న మందగా వచ్చి ఉన్నాం. లూకా సువార్తను ధ్యానించబోతున్నాం. పరమ తండ్రి, మీ శక్తి నింపండి. యేసయ్య, మా ప్రార్థన ఆలకించారు. మీరు మా మధ్యలో వసించి దీవించి వచ్చిన బిడ్డల మనోనేత్రములు వెలిగించి సూటిగా మాతో మాట్లాడి, ఆత్మదేవ మీ కార్యములు కూడా మాలో జరిగించి ఆది నుంచి అంతవరకు మీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని, మేము మీ కొరకై, మీ ప్రసన్నత కొరకై అలనాడు మీరు మాట్లాడిన మాటలను ధ్యానించడం కొరకు ఆయుత్తపడుతున్నాము తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో దేవుని ఎంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవగా విందాం. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా, అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని ఆయనతో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏం చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక సంఘటనను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నాడు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుడున్నాడు. అతను గృహ నిర్వాహకత్వం కొరకు ఒక శిష్యుని ఏర్పాటు చేసుకున్నాడు. సహజంగానే వ్యాపారస్తులు, ధనవంతులు, యజమానులు శిష్యులను ఏర్పాటు చేసుకుంటారు. అలానే ఒక ధనవంతుడు ఒక శిష్యుణ్ణి లేక ఒక గృహ నిర్వాహకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అతను తన ఆస్తిని పాడు చేయుచున్నాడని అతనికి తెలిసింది. తెలవడమే కాదు, నేరమే మోపబడింది. అప్పుడు పిలిపించాడు. పిలిపించి, నీ లెక్క నాకు అప్పచెప్పు. నువ్వేమేం చేశావు, ఎంత వసూలు చేశావు, ఏం వసూలు చేస్తున్నావు. బికాజ్ హీ సోల్ ఇన్ఛార్జ్. మీకు బాగా తెలుసు, ఇప్పుడు ఉన్న ట్రెండ్ నాకు తెలిసింది చెప్తున్నాను. సహజంగా ఈ వడ్డీ వ్యాపారస్తులు, మనీ లెండర్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న షాపులకు అప్పులు ఇస్తుంటారు. షాప్ యొక్క కెపాసిటీని బట్టి, వారు చేస్తున్న వ్యాపార లావాదేవీలను బట్టి 50,000 వరకు, 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం నేను చూశాను. అయితే వారి దగ్గర కొందరు కలెక్ట్ చేసేటువంటి అసిస్టెంట్స్ని పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ తీసుకొని వచ్చి, ఆ బుక్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, అందులో ఎంటర్ చేసి అమౌంట్ ఎంత ఇస్తారో ఎంటర్ చేసి సంతకం చేసేసి ఇచ్చేసి పెడుతూ ఉంటారు. ఏ రోజు ఇవ్వకపోయినా నానా యాగి చేస్తుంటారు, ఒప్పుకోరు. అలానే ఈ ధనవంతుడు కూడా ఒక కలెక్టర్ని పెట్టుకున్నాడు, గృహ నిర్వాహకుడిని.
అతను రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వట్లేదని చెప్పేసి నిన్ను నేను తీసేస్తాను, బికాజ్ యు ఆర్ నాట్ వర్ది పర్సన్, నీవు సరిగా చేయటం లేదు, నీ లెక్క నాకు అప్పచెప్పాయి, ఇక మీదట గృహ నిర్వాహకుడుపై ఉండవల్లదని వానితో చెప్పేశాడు, ఉండటానికి వీల్లేదని. వాడికి అర్థమైపోయింది బూస్టింగ్ ఆర్డర్ వచ్చేసింది, ఇక నేను డిస్మిస్ అయిపోతానని. జాగ్రత్తగా వినండి, ఇది చాలామంది నన్ను అడిగిన ప్రశ్నే, సమయం వచ్చింది తండ్రి ఇప్పుడు చెప్తున్నాడు. తనలో తాను అనుకున్నాడు ఎలాగో పనిలో నుంచి తీసేస్తాడు, ఎందుకంటే క్లియర్గా చెప్పేశాడు కదా లెక్కపు చెప్పమని. అప్పుడు ఏం చేశాడంటే తనలో తాను ఏమనుకున్నాడు, నేను కష్టపడి పని చేయలేను, ఇంతవరకు సుఖపడ్డాడు కదా, భిక్షం ఎత్తుకోలేను, ఏ పనులు మట్టి పనులు చేయలేను, సుతార్ పనికి పోలేను, సెంటరింగ్ వర్క్ పోలేను, ఏ వ్యాపారము చేయలేను, కనుక నా ఉద్యోగం పోయిన తర్వాత నేను అడుక్కు తినవలసి వస్తుంది, ఏదైనా చేసి నేను ఈ విపత్తు నుంచి కాపాడుకోవాలని యోచించి ఒక ఆలోచనకు వచ్చాడు. అదేమిటనగా, ఎవరైతే ఎంత ధనవంతుడికి ఇవ్వాలో, యజమానుడికి ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు. వెళ్ళి నువ్వు ఎంత ఇవ్వాలి మా ధనవంతుడికి లేక నా మేనేజర్ కంటే, వాళ్ళు చెప్తున్నారు ఒక 100 ఆ రోజులలో ఉన్న ఏదో గోధుమలు కావచ్చు, నూనె కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, 100 ఇవ్వాల్సి ఉందండి అంటే, సగం చేసే 50 చేసుకో, నేను సంతకం చేస్తా, ఎందుకంటే ఫుల్ పవర్స్ వాళ్ళకే ఉంటాయి. నేను ఇందాకనే చెప్పాను, సంతోషమే కదా. నేను 1,00,000 రూపాయలు ఇవ్వవలసిన చోట 50,000 రాసుకొని నేను సంతకం చేస్తానంటే 50,000 మునాఫా దొరికినట్టే కదా. ఇలా ధనవంతునికి ఇవ్వవలసిన వారందరి దగ్గరికి వెళ్ళి, ఒకళ్ళకేమో 20% మునాఫా, ఒకళ్ళకి 50% మునాఫా, అలా తను తోచినట్టుగా ఏం చేస్తున్నాడు, తగ్గించేసి సంతకాలు పెడుతున్నాడు. ఇప్పుడు ఎవరు లబ్ధిలోకి వస్తున్నారు, ఇవ్వవలసిన వారికి లాభం చేకూరుతుంది, అంతే కదండి. 1,00,000 ఇవ్వాల్సిన చోట 50,000 అని రాసి సంతకం చేస్తున్నప్పుడు 50,000 అవుట్ రైట్ మిగిలిపోతున్నాయి కదా. ఇలా చేశాడు. చేయడం వల్ల ఇతనికి మునాఫా ఇచ్చినటువంటి ఆ అప్పు తీసుకున్న వారు స్నేహితులు అవుతున్నారు, అంతే కదా. 50,000 మునాఫా ఇవ్వడం అంటే మాటలు కాదు కదా, స్నేహితులు అవుతున్నారు. ఇప్పుడు ఈ స్నేహం ఎందుకు ఇతను చేస్తున్నాడంటే, అతను పనిలో నుంచి తీసేసిన సంగతి వీళ్ళకి ఇంకా తెలియదు. ఒకవేళ తీసేసిన నన్ను వీళ్ళు ఆదుకుంటారు, సహాయం చేశాను కదా, ఎందుకంటే నోట్ల మీదనే నేను సంతకాలు చేసి పారేస్తున్నాను కనుక దట్ ఈజ్ ఫైనల్. ఇక్కడ అన్న మాటలు చూడండి, నేను మళ్ళా మీకు చదివి వినిపిస్తాను. ఏ విధంగా అయితే ఈయన తక్కువ చేశాడో, అప్పుడు 8వ వచనంలో, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునినని యజమానుడు వాణ్ణి మెచ్చుకున్నాడు. ఇది మనందరిని డౌట్లో తీసుకొచ్చే మాట. ఇప్పుడు యజమానుడు వీడు యుక్తిగా నడుచుకున్నాడని మెచ్చుకున్నాడు. ఏమిటి యుక్తిగా నడుచుకున్నాడు అనగా, అసలు రావలసిన 1,00,000 రాకపోయినా ఒక 50,000 అయితే వసూలు అయ్యేట్టుగా చేశాడు ఒకటి. 2,00,000 రావాల్సిన దగ్గర 1,20,000 వచ్చేటట్టు రాశాడు ఒకటి. అంత మాత్రమే కాక, వీడు నేను పనిలోంచి తీసేస్తే వారి దగ్గరికి వెళ్ళి తాను చేసిన సహాయానికి లబ్ధి పొందుదామని దురాలోచన చేశాడు అన్న మాటకి యుక్తిగా అనే మాట ట్రాన్స్లేట్ చేశారు. మీరు ఇంగ్లీష్ వర్షన్ చదివితే బాగా అర్థమవుతుంది. యుక్తిగా అనగా పర్యాయ పదము వివేకముగా. మన తెలంగాణ భాషలో అర్థం అవ్వాలంటే గాలి తెలివి. దీన్ని ఏమంటారండి? గాలి తెలివి అంటారు.
అది యుక్తి కాదు. సంస్కృత పండితులు ఏం చేశారంటే యుక్తిగా, బహు తెలివిగా, ఇంకా టాక్ట్ఫుల్గా ఆలోచించాడని చెప్పేసి వాణ్ణి ఎందుకు మెచ్చుకున్నాడంటే, నేను పనిలో నుంచి తీసేసినా వీడు బ్రతకడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోగలిగాడు. అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, ఇంకొక మాట, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అనగా వెలుగు సంబంధులు అంటే యథార్థవంతులు. ఏమండి, మీకు తెలుసు కదా, వెలుగు సంబంధులు అంటే యథార్థవంతులు. యథార్థత వదిలివేసిన జనాంగం అంతా కూడా ఏ రకమైన యుక్తితో ఉంటున్నారు ఇక్కడ కనపడుతుంది. చీకటి సంబంధమైన యుక్తి, గాలి తెలివి, గాలి ఆలోచనలు, ఏ విధంగా ఎదుటి వ్యక్తిని బురిడి కొట్టించవచ్చు, నమ్మి మోసం చేయొచ్చు, ఈ ఆలోచనలు బాగా ఉన్నాయి. ఉర్దూలో ఒక నానుడు ఉంది, మునీం బాహర్ సేటు అందర్ అని. సేటు లోపలికి అయిపోతాడు, ఆ ముని వసూలు చేసేవాడు బయటకు వస్తాడని. ఇటువంటి వ్యక్తులు తయారయ్యారు. అది తెలివి అనుకుంటున్నారు జనరేషన్స్. అందుకే యేసయ్య మాట కూడా వాడాడు, ఇప్పటి తరము యుక్తిగా నడుచుకుంటున్నామనే గాలి తెలివితో, వివేకముగా నడుచుకుంటున్నామని చెప్పి వేరే ఆలోచనలతో ఏం చేశారు, అన్యాయపు సిరి వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూడండి 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన ఇప్పుడు ధనవంతుడికి వెళ్ళవలసిన సొమ్ము వెళ్లకుండా ఇతను అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి మోసముతో, అన్యాయముతో తాను కొంత తీసుకొని తాను కొంత వాడుకోవచ్చని యుక్తితో చేసే అన్యాయపు సిరితో ఫ్రెండ్షిప్ సంపాదించవచ్చు. అన్యాయపు సిరి దొరుకుతుందండి, ఎందుకు దొరకదు? వాడిని కొడతానని చెప్పి 10,000, వీడిని చంపుతానని 5 లక్షలు, ఇంకేదో చేస్తాను 2 కోట్లు తీసుకుంటారు. ఆ పనులు చేయరు, ఈ పనులు చేయరు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో, అనగా నిత్యమైన నివాసాలంటే హెల్, అక్కడ రాయండి. సిరి వెళ్ళిపోద్ది, నిత్యమైన నివాసం ఏంటది? నరకము. నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏదైనా సరే ఇంపీచ్మెంట్ కానీ, లంచాలు కానీ, లేకపోతే ఏదైనా కానీ, సేటును ముంచి ముని బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా చివరికి చేయాలంటే తాత్కాలికమైనటువంటి ఆనందము పొందవచ్చు, లేకపోతే ఆ సిరితో ఎంజాయ్ చేయవచ్చు. కానీ చివరికి వీరు ఎక్కడికి వెళ్తారట? వీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. ఇది తెలివి కాదు, ఇది యుక్తి కాదు, గాలి తెలివి అంటాను నేను. ఇప్పుడు ఆ గాలి తెలివి ఆలోచించే రోజులు వచ్చాయి. అందుకే యేసయ్య చక్కటి ఉపమానం చెప్పాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడో చూడండి. 10వ వచనంలో అంటాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. అరే, నీకు 10,000 అప్పువాడికి వసూలు చేసుకురారా అంటే 10,000లో 5,000 నాకుదాం చూసేవాడు ఇంకేం బాగుపడతాడండి. మిక్కిలి కొంచెములో నమ్మి ఇంకా ఎక్కువ ఎలా ఇవ్వగలడు? ఎంత చక్కటి ఉపమానం చూడండి. మిక్కిలి కొంచెములో ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. నమ్మకంగా ఉంటే నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగానే ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయునంటే చెయ్యరు అని అర్థం. చప్పట్లు కొట్టి మహింపరచండి. ఈ ఉపమానంతో తన్ని మనకి నేర్పింది ఏమిటంటే, బీ కేర్ఫుల్ వైల్ హ్యాండ్లింగ్ అదర్స్ ప్రాపర్టీ. నీకు నీవుగా ఎదుటవాడిని ముంచకండి.
ఎదుటివాడిని ముంచకండి. ఇక 19వ వచనము నుండి 30వ వచనం వరకు మీరు చదివే ఉంటారని అనుకుంటున్నాను. అందులో మరి ఒక సంఘటన చెప్తున్నాడు. ఇది యథార్థ సంఘటన, ఇది ఉపమానం కాదు, ఇది యథార్థ సంఘటన. ఏమంటున్నాడు? ఒక ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలండి. ఇది మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు విని ఉంటారు. చాలా వరకు బోధకులు చక్కగా దీన్ని విశ్లేషించి చెప్తూనే ఉంటారు. అద్భుతమైనటువంటి సంఘటనని ప్రభు చెప్పడము మనకెంతో కనువిప్పు కలిగించడానికి ఇచ్చినటువంటి వివరణ ఇది. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను మంచి వస్త్రమును ధరించి అద్భుతమైన రీతిలో మంచి భోజనములను, మంచి సదుపాయములను, మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఈనాడు చూడండి, నిజంగానే ధనవంతులు ఎలా జీవిస్తున్నారనగా ఏసీ రూమ్లలో నుంచి బయటికి రాని రోజులు ఉన్నాయి. ఇళ్లలో ఏసీలు, బయటికి వెళదామంటే ఏసీ కార్లు, చివరికి మోర్స్ కానివ్వండి, బట్టల దుకాణాలు కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, అన్ని ఏసీలు ఉంటేనే వెళతారు. ఏసీ లేకపోతే వెళ్ళరు. ఒకవేళ క్రైస్తవులై ఉంటే పొరపాటున వాళ్ళు ఏసీ ఉన్న చర్చెస్ అయితేనే వెళతారు, నాన్ ఏసీ చర్చెస్కి వెళ్ళరు. ఎందుకంటే ఏసీనే కావాలి, కంఫర్ట్స్ కావాలి. అలాంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఇంకొక వ్యక్తి పాపము, పేరు కూడా చెప్పాడు, లాజరు. ఇతను దరిద్రుడు. దరిద్రుడు అంటే తినటానికి కూడా తిండి లేనివాడు. ఎక్కడైనా రొట్టె ముక్కలు దొరికితే వాటిని తిని బ్రతుకుతున్నటువంటి ఒక దరిద్రుడు. వీళ్ళిద్దరూ చనిపోయారు. ఏసీలో ఉన్నటువంటి ధనవంతుడు పోయాడు, నాన్ ఏసీలో ఉన్నటువంటి దరిద్రుడు చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గర, యేసయ్య దగ్గరికి. అన్నిటికీ సెంటర్ యేసయ్యనండి, ఒకటి గుర్తుంచుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మొదటి నుంచి చెప్తున్నాను, పేర్లు మారుతూ వచ్చాయి మనకు అర్థం అవడానికి. 66 బుక్స్లో కూడా స్కార్లెట్ థ్రెడ్ ఏదైతే వెళుతుందో ఆ థ్రెడ్ ఎవరో కాదు, జీసస్. ద నేమ్ జీసస్. హల్లెలూయా. 4000 సంవత్సరాలకు ముందు వాక్యమైన దేవుడని, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ అనేక విషయాలు మీరు గమనించవలసింది ఏమిటంటే, ఏ వ్యక్తి చనిపోయినా సరే మొట్టమొదటగా వచ్చేది దూతలు, దేవదూతలు. ఎవరైనా సరేనండి, ఎయిదర్ హీ మే బి రైచియస్ పర్సన్ ఆర్ ఎ సిన్నర్. ఒకవేళ నీతిమంతుడైనా పాపి అయినా వారిని తీసుకొని వెళ్ళడానికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. ఆ మాట ఇక్కడ వాడాడు. చూడు ఎంత స్పష్టంగా ఉన్నాడో. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అతను కూడా
తన కంపార్ట్మెంట్కి వెళ్ళాడు. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. వీటి మీద ఒక కాంట్రవర్సీస్ వస్తే నేనేం చేయలేను. నాకున్న రెవల్యూషన్సే చెప్తున్నాను, దయచేసి గమనించండి. మనకి జ్ఞానం ఎక్కువైతే పర్వర్షన్ ఎక్కువైంది, అందుకు చెప్తున్నాను నేను. ఇది భూమి, మీ హృదయంలో పదిలపరచుకోండి జాగ్రత్తగా. 66 బుక్స్లో చనిపోయిన వారందరి స్థితి ఇలానే ఉంటుంది. 66 పుస్తకాలలో ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా చనిపోయిన వారి స్థితి ఇలానే ఉంటుంది. ఈ భూమిపైనే మనం ఉంటున్నాము. ఈ భూమిపైన నరులమైన మనలను క్లోజ్ చేశాకనే కొత్త లోకంలోనికి వెళతాము. ఆ కొత్త లోకం ఇలా ఉంటుంది. పన్నెండు గుమ్మాలతో స్క్వేర్ షేపులో, అనగా క్యూబ్ లాగా, క్యూబికల్ స్టేట్, పొడవు వెడల్పు అంతా ఒకే డైమెన్షన్ లో ఉంటుంది. ఇదేమో గుండ్రంగా ఉంటుంది. మన భూమి ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది. అదేమో చచ్చౌకముగా ఉంటుంది, క్యూబికల్ స్టేట్ అంటారు. ఇది గుండ్రంగా ఉంటుందని యోబు గ్రంథం 26 అధ్యాయం 7వ వచనంలో తండ్రి లిఖింపజేశాడు. యోబు గ్రంథం 26:7 ఉంది. గుండ్రంగా ఉంటుంది, శూన్యములో వేలాడుతున్నటువంటి గోళాకారములు తండ్రి ఏర్పాటు చేసి పెట్టాడు. ఇక్కడ చనిపోయిన వారు 3 కంపార్ట్మెంట్స్. ఇది పాతాళము. దీన్ని ఏమంటారండి? ఈ పార్టీని పాతాళం అంటారు. పాతాళం. లాజరు చనిపోయాడు, నీతిమంతులు చెల్లబెట్టారు తీసుకొచ్చి. చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరు తీసుకెళ్తారండి? దేవదూతలు తీసుకెళ్తారు. పోగు చేయబడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28, 29 వచనాల్లో కూడా ఉంటుంది. వారు పోగు చేయబడతారు. కీర్తనలు 50వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో కూడా ఉంటుంది. వారు పోగు చేయబడతారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది. మన్నైనది వెనకట వల్లనే మన్నైపోవును, ఆత్మ తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళును. కనుక ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. మన స్పిరిట్ బాడీ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని యొద్దకు వెళ్ళిపోవును. ఇన్ఛార్జ్ జీసస్ ఓన్లీ. ఇన్ఛార్జ్ ఎవరండి? జీసస్. భూమిపైకి రాకమునుపు వర్డ్ ఆఫ్ గాడ్, భూమిపైకి వచ్చినాక జీసస్. ఇది మీరు ప్రస్తుతానికి రిజల్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు లాజరు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. లాజరు ధనవంతుడు, దేవదూతలు. వీటిని కంపార్ట్మెంట్స్ అంటాం.
టెంపరీ కంపార్ట్మెంట్స్, తాత్కాలికంగా ఉంచబడటకు తండ్రి ఏర్పాటు చేసినటువంటి కంపార్ట్మెంట్స్ అనగా చెరలు. చెర మీన్స్ కంపార్ట్మెంట్. వీరికి మధ్య గ్యాప్ ఉంది, వీరికి మధ్య కూడా గ్యాప్ ఉంది. ఏమంటే దేవదూతలు కూడా ఇక్కడ ఉన్నారంటే ఉన్నారు, దేవదూతలు కూడా అక్కడ ఉన్నారు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం, 3-4 వచనం చదువుతుంది. దేవదూతలు చదవండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలు. వీళ్ళు ఎప్పుడు దాకుంటారు ఇక్కడ చెప్పాలండి అందరూ. తీర్పు వరకు వీళ్ళని బయటికి ఎవ్వరూ రప్పించలేరు. ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వీల్లేదు. మీరు అడగొచ్చు, మరి కొందరు దేవదూతలు తప్పిపోయిన దూతలు పడిపోయిన చీకటి శక్తులుగా మారి అంధకార దుష్ట శక్తులుగా తిరుగుతున్నారని చెప్పేసి ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉంది కదండి అని అడగొచ్చు. అయితే వాళ్ళు పర్టికులర్గా వ్యభిచారము చేసిన వారు కాదు, స్వాస్థ్య ధర్మమును వదిలిన వారు కాదు. తండ్రి అసలు ఒప్పుకోంది ఏంటి తెలుసా? వ్యభిచార ప్రవృత్తిని. అందరు గుర్తుంచుకోండి యవన బిడ్డలారా, ఏదైనా తండ్రి ఒప్పుకుంటాడు కానీ రెండింటిని ఒప్పుకోడు. అవి మరణకరమైన పాపం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఒకటి విగ్రహారాధన. నేను దేవుణ్ణి అయి ఉండగా నాకు రావలసిన ఘనతని ఎవరికో మీరు తెలియక అమాయకంగా చేస్తున్నారు, తెలిసాక కూడా చేస్తున్నారంటే అది నేను ఒప్పుకోను అన్నాడు. తెలిసాక కూడా. ఒకటి ఏంటండి విగ్రహారాధన, రెండవది వ్యభిచారము, రెండవది ఏంటండి మరీ ముఖ్యముగా నేను మారు మనసు పొందాను బ్రదర్, అప్పుడప్పుడు అన్య భాషలు కూడా మాట్లాడుతాను బ్రదర్, మొదలు పెడితే ఆగకుండా మాట్లాడుతాను బ్రదర్, అసలు నా అంత నిజాయితీపరుడు లేడు బ్రదర్ అని చెప్పుకునే వాళ్ళు వ్యభిచారం చేశారనుకోండి. కొందరు అడుగుతుంటారు కదా, మాకు మంచి పాస్టర్ ఉన్నాడండి, అబ్బో అద్భుతంగా చెప్తాడు, 300 రెఫరెన్స్ చూడకుండా చెప్తాడు, కానీ ఈ మధ్యకాలంలో ఎవరినో ఉంచుకున్నాడట. మళ్ళీ అడిగేది ఆయన పరలోకానికి వస్తాడండి? ఆయన అమాయకత్వానికి నేను సమాధానం చెప్పాలనో, లేకపోతే ఆ పాస్టర్ గారి ఉన్న ఉంచుకున్నాడే పాపం ఆయన్ని, ఆ ఉంచుకున్న ఆవిడికి నమస్కారం చేయాలో నాకు అర్థం కావట్లా. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, దాని ఆన్సర్ ఇది, 15వ వచనము. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదున అదెంత మాత్రమును తగదు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదున అదెంత మాత్రమును తగదు. మారు మనసు పొందాను, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను టంగ్స్ లో మాట్లాడతాను, నా దగ్గర 9 వరాలు ఉన్నాయి, జేబులో 3 ఉన్నాయి, 2 ఇంటి దగ్గర పెట్టాను నేను చెప్పుకునే. ఓ దైవజనులారా, పొరపాటున మీరు ఇంకొక స్త్రీతో సాంగత్యానికి లేక వేరే ప్రవృత్తికి వెళ్ళినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముని, నీకు వరాలు ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు. టంగ్స్ ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఆ వ్యక్తి లేక ఆ దేవుడు నీలో ఉన్నప్పుడు నీవు వెళ్ళి పరాయ స్త్రీతో కలుస్తున్నావంటే నువ్వు ఎవరితో వ్యభిచారం చేస్తున్నావు? చెప్పరేవండి. ఎప్పుడైతే నువ్వు నేను వెళ్ళాలనుకుని 2 అడుగులు వేసావో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ముందు బయటికి వెళ్ళిపోతాడు. ఎదో దగ్గర ఉండే కంటే మంచిది కాదని ఇతను పోయి అందులో చేరతాడు. ఆవిడ ఇతను కలిసి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అది
చెప్పడం కాదండి, చెయ్యాలి. బోధించడం కాదండి, పాటించాలి. వాళ్ళని పట్టండి మీ ఆర్గ్యుమెంట్లో. అన్నిటికంటే మోర్ డేంజరస్ ఏంటంటే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వెంటనే నీలోనికి పరిశుద్ధాత్మ తండ్రిని పంపిస్తుంటే, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని గొప్పాలు కొట్టుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ, అవసరమైతే అన్య భాషలు మాట్లాడుకుంటూ, ఓఫో ఆగకుండగా 15-20 నిమిషాలు భాషలు మాట్లాడి నీవు స్త్రీ వెంటపడి వెళ్ళిపోయి చొల్లు కార్చుకుంటున్నావంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటావు. ఇక కొందరు ఎన్నైనా చెప్పు మారు మనసు మేము పొందం బ్రదర్ అనే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మాకు మారు మనసు అక్కరలేదు. సీట్ రిజర్వ్డ్ అండి, ఇది రిజర్వ్డ్ సీట్స్ ఇవి. నీకు అక్కర్లేదని నువ్వే ఓపెన్ చెప్పాక ఇది రిజర్వ్డ్ సీట్. ఇది ఏ వ్యక్తి అయినా చనిపోతే వెంటనే దేవదూతలు వస్తారు. ఎందుకనగా మనకి మార్గాలు తెలియదు కదా. ఆ స్పిరిట్ బాడీని ఎవరు తీసుకెళ్తారనగా దేవదూతలు వచ్చి తీసుకొని. మీకు మాట చెప్పాలనా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పేసి 14వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు కదా. ఎందుకన్నాడు నేనే మార్గం అని? ఎందుకనగా నేను వెళ్ళు మార్గము మీకెవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. అది ఎక్కడుందో మీకు తెలియదు. ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళాలంటే నేనే తీసుకువెళ్ళాలి. నేనే మిమ్మల్ని తీసుకొని వెళతాను. అప్పుడు మనలాంటి ఒక తోమాగోడు ఉన్నాడు ఆయన దగ్గర, యేసయ్య దగ్గర. ఆయనకి అన్ని డౌట్సే. ఆ మార్గం మాకెలా తెలుస్తుందంటే నీకు తెలియదు, నేనే తీసుకెళ్తాను అంటున్నాడు. ఎలా తీసుకెళ్తాడు అనగా అరేంజ్మెంట్ చేశాడు. ఎవరిని ఎలా ఎక్కడ తీసుకెళ్లాలో. అందుకే కోట్లైన దేవదూతను తండ్రి ఏర్పాటు చేసుకొని సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసి మన దగ్గరికి దూతలను పంపిస్తున్నాడు. హల్లెలూయా. కోట్లైన దేవదూతలు, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. దాన్నే పరలోక దర్బారు అని పిలువబడుతుందని చెప్పాను మొన్ననే. యూ నీడ్ నాట్ వరీ. నేను చనిపోయినాక నన్ను ఎవరు తీసుకెళ్తారు? మరుక్షణమే వెళ్ళిపోతుంటావు. అన్ని అరేంజ్మెంట్స్ ప్రాపర్గానే ఉన్నాయి, చనిపోవడమే లేటు. ఇప్పుడు లాజరు ఇక్కడికి వచ్చాడు, ఏమండి? ధనవంతుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ అబ్రహాం కూడా ఉన్నాడు. అబ్రహాం ఉన్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధుల చెర కదా, నీతిమంతుల చెర కదా. ఇక్కడనే చాలా మంది ఉన్నారు. ఇది చాలా టైట్గా ఉంటుంది కంపార్ట్మెంట్, జనరల్ బోగి లాగా ఉంటుంది. తర్వాత మీరు టెంపరరీ జైల్స్ చూశారో లేదో, ఆ 1, 2 కూడా అందులోనే. అక్కడనే ఊస్తుంటారు, అక్కడనే కక్కుంటుంటారు, అక్కడనే 1, అక్కడనే 2. అమ్మో, అందులో మీరు పోలే. ఒకసారి నేను రామవరం దగ్గర 1997-99లో నేను అక్కడ పిఏగా ఉన్నప్పుడు మా కార్మికుడు అక్కడ అరెస్ట్ చేస్తే వాడి కొరకు నన్ను పొమ్మంటే వెళ్ళాను. అది చూసి ఆశ్చర్యపోయారండి. అసలు అందులో ఎలా ఉంటారో ఏమిటో మీరు చూసే ఉంటారు. అవి మరీ ఆక్వర్డ్గా ఉంటాయి. ఇది కూడా బాగా టైట్గా ఉంటుంది పాపం. ఇప్పుడు చూడండి, ధనవంతుడేమో పాపుల చెరలోకి వచ్చాడు, నీతిమంతుడేమో లాజరు నీతిమంతుల చెరలోకి వచ్చాడు. నౌ హీఈస్ హ్యాపీ హియర్. బట్ వేరేస్ ఇక్కడ ధనవంతుడు కొంచెం ఏ విధంగా యాతన పడుతున్నాడు చెప్పండి, ఒకసారి చదవండి అక్కడ. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలండి. ఇక్కడ నేను కొంచెం చాలా యాతన పడుతున్నాను, అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే ట్రాన్స్లేషన్లో వచ్చిందో వెంటనే మనోళ్ళు అబ్బో చాలా మర్మాలు చెప్తారండి. ఇది డైరెక్ట్గా ఇది నరకం అండి అనేశారు. ఏమన్నారు? నరకం అట.
అన్నది కూడా రాస్తున్నా. అబ్బో రాస్తే కొందరు వీక్షకుల్లో కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవుతారు. ఈయన రాశాడు నరకం కనుక నరకం అని. నరకం అన్నారు. అసలు నరకం ఎక్కడ ఉంటుందో కూడా ఆలోచించే టైం లేదండి. 66 పుస్తకాలు చదవాలి కదా. నరకం అనేది భూమిలో లేదండి, భూమి వెలుపల ఉన్నది. ఇది నరకం అనండి. పోని ఇంత దూరంలో ఉంది నరకం. ఈ భూమిలో నరకం లేదు, భూమి వెలుపల ఉన్నది నరకం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12, 13, 14. కరెక్ట్. అంతటా వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అది వెలుపట చీకటి, ఇక్కడ కాదు, కింద కాదు, వెలుపట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనములో, అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేసినటువంటి నరకం ఇది, నిత్యాగ్ని. ఇది నిత్యాగ్నినే నరకం అంటాం. ఇక్కడ ఉంది నిత్యాగ్ని. అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల. చూసారా, జీవగ్రంథమందు రాయబడలేని పేర్లంటే రిజర్వ్డ్ నరకమోళ్ళు. వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇక్కడనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? అగ్నిగుండం ఇది కాదు. ఈ భూలోకములో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది నరకం కాదు. నరకయాతన పడుతున్నాను అని అన్నాడు. మనం కూడా పొరపాటున ఏ ట్రైన్లోనో లేకపోతే జనరల్ బోగీలోకి ఇదంతా నరకం లాగుందంటే అది నరకం అని చెప్పుకునేరు. అది కంపార్ట్మెంట్ నరకం లాగుందన్నాడు. ఇది నరకం కాదండి. ఎందుకంటే పాపం మొన్నటిదాకా ఏసీలో ఉన్నాడు కదా. ఏసీ ఇల్లు, ఏసీ రెస్టారెంట్, ఏసీ చుట్టూ తిరిగాడు, బట్టల దుకాణం ఏసీ, నగల దుకాణం ఏసీ, చివరికి చర్చి ఏసీ. ఎవరండి ఇక్కడ కొంచెం ఏసీ పెంచండి అని వచ్చి కూర్చుంటున్నారు. కార్లు ఏసీ. ఆ ఏసీ ఒకటేసారి నాన్ ఏసీకి వచ్చేసరికి నరకయాతనలాగా కనపడ్డది. భూమి కింద పాతాళంలో నరకము ఎవరైనా చేసి చెప్పండి. అంతేకాని వాళ్ళెమ్మడి పోయి మనం కూడా దూరి అది నరకం బ్రదర్, అది నరకం బ్రదర్, మొన్న మా దేవజనుడు చెప్పాడు బ్రదర్ ఇది నరకం బ్రదర్. నరకం ఇక్కడెక్కడ ఉందండి? ఇది భూమి అయితే పాతాళమందు ఉంటే చాలా రిఫరెన్స్ ఉన్నాయి, చెప్పడం ఎందుకని వెళ్ళేస్తున్నాను. కనుక ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. మనిషి బ్రతికి ఉన్నప్పుడు నేను, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనము వింటున్నామో, ఏదైతే మనము ధ్యానిస్తున్నామో, ఏదైతే మనము ప్రేమానురాగముల చేత మమైకమై ఉన్నామో అవి జ్ఞాపకార్థముగా మనతోనే ఉంటాయి. మన మనస్సులో, స్పిరిట్ బాడీలో ఉండిపోతాయి. శరీరమును వదిలివేసినంత మాత్రాన జ్ఞాపకాలు పోవు. ఒకవేళ అలా పోయి ఉంటే ధనవంతుడిని భూమిలో పాతి పెట్టాక ఇక్కడ కూర్చొని నేను నరకములో ఉన్నాను ఎందుకంటాడు? అర్థమైందండి? అర్థమైంది కదా. మనసు స్పిరిట్ బాడీతోటే ఉంటుంది. ఓకే, స్పిరిట్ బాడీతోటే మనసు ఉంటుంది. తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది. చనిపోయిన వాడు దీపాల్లాగా ఉంటారు బ్రదర్, వాళ్ళకి ఏ శరీరం ఉండదు బ్రదర్, వాళ్ళకి ఏమీ ఉండదు బ్రదర్, అన్ని దీపాలే. నేను చూసినట్టే కొందరు చెప్తుంటారు అన్ని దీపాలు ఒక చాట పెట్టున్నాయట. మరి దీపంలాగా ఉంటే ఈయన అబ్రహాముని ఎట్లా చూస్తున్నాడు?
దీపంలాగా ఉంటే ఈ ధనవంతుడు లాజర్ని ఎట చూస్తున్నాడు? ఎదురు రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ అంటున్నాడు. మళ్ళీ అబ్రహాం ఎదురు రొమ్మును కూడా చూస్తున్నాడు. దీనికి కళ్ళే లేకుండా దీపంలాగా ఉంటే అబ్రహాంను కానీ లాజర్ని కానీ చూడడం దేనికి? అతని మీద ఒక నీటి చుక్కని వేయమని ఎందుకు అడుగుతాడు? అర్థమవుతుందండి. కనుక ఒకళ్ళు ఎవరైనా చెప్తే దీపాలంటే వెంటనే ఆలోచించండి. వాళ్ళని ఏదో ఎగబడి కొట్టమని కాదు, బట్టలు చింపమని కాదు. ఆలోచించండి, మనం ఆలోచిద్దాం. నరకం అంటే నరకమని ఓ వాదనలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అంత దీపాలాగానే ఉంటారని, రూపాలే ఉండవని. మళ్ళీ కొందరు వాళ్ళకి బట్టలు ఉంటాయా ఉండవా ఈ డౌట్స్. బట్టలు ఉంటే రంగు ఉంటాయా, బూట్లు వేసుకుంటారా? ఏం మనుషులండి. అక్కడికి వెళ్ళాం, చదివేదైతే ఉండదు. బైబిల్ మాత్రం ఒక్క ముక్క చదవం. బూట్లు వేసుకుంటారా? ఒకటి గుర్తుంచుకోండి, ఇతను చనిపోయినా కానీ అతనికి 6 బ్రదర్స్ ఉన్నారని బాగా తెలుసు. తాను కూడా మారు మనసు పొందకుండా నాన్ ఏసీలోకి వచ్చారన్న సంగతి తెలుసు. పైన ఉన్న 6 బ్రదర్స్ కూడా మారు మనసు లేదని తెలుసు. కనుక అబ్రహామా, దయించి నా తరపున ఎవరినన్నా ఒకళ్ళని పంపించి వాళ్ళని మారు మనసు పొందమని చెప్పు అని అడుగుతున్నాడు. ఎవరు? ఇక్కడ మనం 3.5 సంవత్సరాల నుంచి రొమ్ము కొట్టుకొని మారు మనసు పొందమంటే నువ్వు కొట్టుకొని పడిపో, మాకేం సంబంధం అని చూస్తున్నారు. 3.5 సంవత్సరాల నుంచి మారు మనసు పొందండి అంటే ఎవడు పట్టించుకున్నాడు? డీజే దినకరన్ లాంటోడు స్టేజ్ ముందు కన్నీరు కరిచి ఏడుస్తుంటే నటిస్తున్నాడు అన్నారు. ఆయనకి పని లేక నటిస్తున్నాడు. అంతదాకేందుకు యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయము 17వ వచనములు అంటాడు, మేము కన్నీరు కార్చితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి. యేసయ్య ఎందుకు ఏడవాల్సి వచ్చింది? వీళ్ళు ఎందుకు నవ్వుకోవాల్సి వచ్చింది? చెప్పండి. ఆనాటి నుండి నేటి వరకు కూడా మారు మనసు అనే మాట లేకుండా జీవిస్తున్న వారికి ఇది మంచి ఉపదేశం అండి. ఇది ఇక ధనవంతుడి స్టోరీ, లాజరు స్టోరీ, ఇదంతా ఒక ప్యారబుల్ అని చెప్తున్నాడు. ఈయన చూసినట్టు ఒక దైవజనుడు. అది ప్యారబులా? అరే అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తారు. వారు మారు మనసు పొందారా? ఓకే. పొందకపోతే నా దగ్గరికి వస్తారు, డోంట్ వరీ అని చెప్పాడు. ఇప్పుడు ఇదే స్థితి అండి. నేను మళ్ళీ మీకు దండం పెట్టి చెప్తున్నాను, మారు మనసు పొందండి. ఇందులో ఏమి కిరీటాలు పడిపోవు. నేను 50 ఏళ్ళప్పుడు మారు మనసు పొందాను. 50 years. యేసయ్యే మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్. అందరూ చూస్తుండగా దగ్గర 79 కిలోమీటర్స్ నడిచి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. మారు మనసు అంటే నవ్వుకుంటున్నాం, హేళన చేస్తున్నాం. వన్ డే we will weep like rich person. నీవే మారకపోతే నీ కుటుంబీకులనే మారుస్తావు. అందుకే వెరీ క్లియర్గా ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే, మనందరం ఒక దినాన్ని చనిపోతాము. వన్ డే బిఫోర్ ఆర్ లేటర్ చనిపోతాము. ఈ 2 కంపార్ట్మెంట్స్లో ఏదో కంపార్ట్మెంట్లోకి వెళతాం. మరి దీని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తారా, పరదేశకి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా, దేవదూత లోకానికి వెళ్తారా, ఇంకో ప్రపంచం. ముందు అసలు నువ్వు మారు మనసు పొందావా లేదో తెలియదు. అసలు టికెట్ లేనోడు అడుగుతున్నాడు, ఫస్ట్ క్లాస్ ఖాళీ ఉందా, సెకండ్ క్లాస్ ఖాళీ ఉందా అని. నీకు టికెట్ ఉందంటే లేదు. మారు మనసు ప్రాపర్గా లేనోడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తారు బ్రదర్? అసలు మీకు ముందా బ్రదర్? ప్రకటన గ్రంథము
21వ అధ్యాయము 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని వ్రాయబడని వారు మరి ఎక్కడ పోతారండి? కనుక లాస్ట్ లో పలికిన మాట అండి అది. 21వ అధ్యాయం తర్వాత ఇక 22 పరలోకంలోకి మన ఉండబోయే లోకాన్ని వివరిస్తున్నాడు. అందులోకి వెళ్ళాలంటే వెరీ క్లియర్, గొర్రెపిల్ల జీవ గ్రంథముల పేరు ఉంటేనే వెళతావు, లేకపోతే వెళ్ళవు అని తెలుసు. మనకి తెలవదా? తెలుసు. దాని గురించి ఆలోచించినటువంటి మంచి మేధ కలిగిన వాళ్ళం మనం. మరి వాడి సంగతి ఏంటి, వీడి సంగతి ఏంటి, మరి నీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, నిన్ను గూర్చి ఫస్ట్ నీ గురించి ఆలోచించు. నువ్వు మారావా, మారలేదా? తర్వాత బోధ, తర్వాత నీ స్వకీయులు, తర్వాత ఇంకెవరైనా XYZ. ముందు నీ గురించి. ఏమండి వాడు అట్ట అంటున్నాడు, వాడి సంగతి నీకు వదిలిపెట్టు. నీ సంగతి ఏమిటి చెప్పండి? నీ సంగతి ఏమిటి? వాళ్ళు చేయలేకపోయారు, నువ్వు చేస్తున్నావా? నువ్వు చదువుతున్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావా? అసలు ఫిలిప్ బాబు గారు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారండి? నా సంగతి నీకెందుకు? నువ్వెంతసేపు చేస్తావు? నువ్వు చెప్పు. నేను ఎంతసేపు చేస్తున్నానో వచ్చి చూడు. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, ఎంతసేపు చదువుతున్నానో వచ్చి చూడు, లేదా ఎంక్వైరీ చేయండి. ఎవరు చెప్పకపోతే వదిలేయండి, నీకెందుకు? ప్రియులారా, మనమందరము కూడా ఈ నీతిమంతులుగా దేవుని రాజ్యములోనికి వెళ్ళాలని దేవుని యొక్క చిత్తము. మళ్ళీ కొంచెం చెప్పి నేను ముందుకెళ్తాను, ఎందుకంటే టైం ఇది కనుక. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటే, ఈ బాప్తిస్మం ఎందుకు, మారు మనసు ఎందుకు ఎప్పుడైనా క్లాసెస్లో చెప్తుంటాను, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. పాస్టర్ గారు చెప్తారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటావో నీ పేరు జీవ గ్రంథములో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ఒకసారి చదివితే మంచిది. 10:20. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. అది ఫస్ట్ మనం దేనికి సంతోషించాలి? మన పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. హ్యాపీ. ఆ తర్వాత రెండవది, మనలను కాచి కాపాడుతున్నది ఎవరో కాదు, యేసయ్య. ఎవరండి? యేసయ్య. ఎందుకనగా యేసయ్య ఎద పైన ఒక గోల్డెన్ ప్లేట్ ఉంది. ఆ గోల్డెన్ ప్లేట్ పైన మన పేరు లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. ఆయన దట్టిని ధరించుకొని, చదవండి ఒకసారి. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆ బంగారు దట్టి పైన మన పేర్లు ఉన్నాయి. ఎవరి పేర్లు ఉన్నాయండి? మారు మనసు పొందిన వారి పేర్లు. ఇంకా నిగడదన్ని మారు మనసు అంటే ఏంటో మనకెందుకు లేని జీవించే వాళ్ళకి చెప్తున్న ఒక అనౌన్స్మెంట్. ఇంకొందరికో డౌట్ ఉందండి, మారు మనసు పొందకపోతే ఏమవుతుంది బ్రదర్? మేము మారు మనసు పొందాం బ్రదర్, బాప్తిసం తీసుకోకపోతే ఏమవుతుంది బ్రదర్? దీనికి ఒకే ఆన్సర్ ఇస్తున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనము. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక, చూడండి, బాప్తిస్మం పొందని వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, అంటే చాలా గొప్ప జనాంగం వాళ్ళు, ఓసీలు, ధర్మశాస్త్రాన్ని చేతిలో పట్టుకొని తిరిగేవాళ్ళు. మాకు అన్ని తెలుసండి అనేవాళ్ళు పరిసయ్యులు. ఇక తర్వాత ఎవరండి? ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రోపదేశకులు. బోధించడానికి ముందు వీళ్ళే ఉంటారు, కానీ బాప్తిసం లేదు.
అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చూశారా? దేవుని సంకల్పము బాప్తిస్మము. అందరేనండి, దేవుని సంకల్పము. మారు మనసు పొందమని చెప్పడానికే యేసయ్య దిగి వచ్చాడు. బాప్తిస్మం అనేది దేవుని యొక్క సంకల్పం చెప్పడానికే వచ్చాడు. కనుక మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. తీసుకుంటే నీవు ఈ పాపుల చెరలోనికి వెళ్ళవు, ఇక్కడ ఉంటావు. మరి దేవదూతల చెరలో ఎవరంటే, నేను చెప్పాను కదా, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు. కనుక మొత్తానికి స్వాస్థ ధర్మమును వదిలివేసిన దేవదూతలు సైతము ఈ పాతాళములో బంధించడము మనకి లేఖనాలు, యూదా పత్రిక. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. చాలండి. కనుక ఈ బాపతి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళకి తీర్పు దాకా బయటికి రారు. ఇక్కడ ఉన్నవారు కూడా తీర్పు దాకా బయటికి రారు. ఈ స్టోరీ ప్రకారంగా మనం తెలుసుకున్నది ఏమిటంటే, నాకు అర్థమైంది ఏమిటంటే, హాయిగా మారు మనసు పొంది సీట్ రిజర్వేషన్ చేసుకొని పరిశుద్ధాత్మ యొక్క సంచకరు నడిపింపులో యేసయ్య యొక్క హెడ్జ్లో జీవించక ఎందుకండి ఎక్కువ మాటలు, ఎక్కువ చేతలు, ఎక్కువ ఆలోచనలు? దయచేసి గమనించండి. ఈ సంఘటనతో మారు మనసు, బాప్తిస్మము అనే మాటలను యేసయ్య చక్కగా వివరించాడు అని చెప్పవచ్చు. ఇకపోతే 18వ అధ్యాయంలోనికి వస్తున్నాను. 17వ అధ్యాయంలో మీరు చదివిందే, కుష్టు రోగులు 10 మంది వస్తారు. వారి కుష్టు రోగము నయమైన తర్వాత ఒక్కడే తిరిగి వచ్చాడు. 9 మంది అడ్రస్ లేకుండా పోయారు. ఆ ఒక్కడే వచ్చిన వాడు ఎవరంటే సమరయుడు, అన్యుడు వచ్చాడు. 9 మంది ఎటో వెళ్ళిపోయారు. దాన్ని కూడా చక్కగా చెప్పాడు యేసయ్య. మన స్థితి కూడా అలానే ఉంది. నేను మొన్న కూడా చెప్పాను, మొన్న ఇక్కడనే లూకాసు వార్తలోనే చెప్పాను. కేవలము పేరు తగిలించుకున్నందుకు, కేవలము యేసయ్య అని క్రిస్టియన్ అని చెప్పినందుకు అన్నీ ఇస్తున్నాడు, అన్నీ అనుభవిస్తున్నాం, అన్నీ అనుభవిస్తూ బయట ఉన్నాం. అది కేవలం పేరు తలచినందుకు. అది కూడా చెప్పాను. ఈజిప్ట్ నుండి 40 సంవత్సరాలు మోషే నాయకత్వం, 20 సంవత్సరాలు యెహోషువ నాయకత్వంలో ఎందుకు నడిపించాడు అనగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవాని మేము ఎరుగుదుము అన్నందుకు. తర్వాత వచ్చారు, రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ తీసుకున్నారు, విగ్రహాలు తెచ్చి ఒక్కొక్క ల్యాండ్లో పెట్టుకున్నారు. ఇక్కడ 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఉన్నాడట. అతని దగ్గర ఒక ఎవరండి విధవరాలు వచ్చి న్యాయం కావాలని అడుగుతుంటే పట్టించుకోవట్లేదట. పట్టించుకోకపోతే మాటి మాటికి పాపం వచ్చి తొందర పెడుతున్నదని తెలుసుకొని ఆయన తీర్పు తీర్చేశాడట. అలానే మనము కూడా అలాంటి న్యాయాధిపతి అయిన యేసయ్యకు ప్రార్థన చేయాలని కొందరు బోధకులు చెప్తున్నారు. అది తప్పే. ఆ న్యాయాధిపతి యేసయ్య లాంటోడు కాదు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని ఉంది అక్కడ. తొందరపాటండి అన్నీ. అన్యాయస్తుడైన న్యాయాధిపతి నువ్వు ముక్క ఎగరగొట్టుకొని ఆ న్యాయాధిపతి దగ్గరికి స్త్రీ ఎలా వచ్చి అయితే ఊరికి అడుగుతుందో దోరేగలాగా మనం కూడా అడగడం మొదలు పెడితే అన్నీ ఇస్తాడని చెప్తున్నారు. నో, వెంట్ ఆన్ ఆస్కింగ్
అనేది అలవాటు చేసుకోండి అన్నాడే తప్ప ఆ న్యాయాధిపతి యేసయ్య కాదు. ఓకే, ఎవరనంటే చెప్పండి, బాగా చదవండి నాయన అని. ఆ తర్వాత ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను చిన్ననాటి నుండి అన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా 10 ఆజ్ఞలను పాటిస్తున్నాను, నేను అసలు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టడం లేదు, అన్నిటిని పట్టించుకుంటున్నాను అన్నప్పుడు యేసయ్య ఒకటే అన్నాడు, నువ్వు అన్ని పట్టించుకుంటున్నావు కానీ నీలో ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే, నువ్వు ధనవంతుడు గనక ధనం మీద తప్ప తక్కినన్ని పాటిస్తూ ధనాన్ని బాగా మూట కడుతున్నావు, దాన్ని ఎవరికైనా ఇచ్చేసేసి నువ్వు నన్ను వెంబడించనేసరికి అయిపోయింది. ఏదైనా వదులుకుంటాడు కానీ వ్యసన పడుతూ వెళ్ళిపోయాను అని ఉంటుంది. అంటే ఎందుకు వచ్చాడు యేసయ్య దగ్గరికి? పరలోక రాజ్యములోనికి వెళ్ళాలంటే తనకున్న గొప్పతనాలన్నీ చెప్పడానికి వచ్చాడు. మన దగ్గర కూడా చూసారా, నేను ఉదయాన్నే లేస్తా బ్రదర్, ఫస్ట్ సామెతల గ్రంథం చదువుతాను, ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తా, డ్యూటీకి వెళ్తా, తిరిగి వస్తా, ఆదివారం గుడికి వెళ్తా, చందా వేస్తా, ఇంతే. కానీ ఏమి లేదు, మారు మనసు లేదు, సమర్పణ లేదు, ఏదీ లేదు. కానీ ఇతను ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడే, ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడే. ప్రసంగి గ్రంథం 7:16 ప్రకారంగా నీతిమంతుడే, అధిక నీతిమంతుడే ఉన్నాడు ఆయన, మామూలుగా కూడా కాదు. గడ 10 ఆజ్ఞలు చెప్పంటే నోటిగా చెప్పారేస్తున్నాడు. కానీ విగ్రహారాధన లాంటి డబ్బును పట్టుకొని పూజిస్తూ, మీకు కొందరు తెలుసో తెలీదో, షాపులోకి మీరు వెళ్ళి చూడండి, మనీ లెండర్స్ ఆ ఇనప పెట్టికి ఊదుబత్తీలు వెలిగించి పూజలు చేస్తుంటారు. అదే వాళ్ళ ప్రాణం, ప్రాణమంతా అక్కడనే ఉంటుందండి. ఏ రామచిలకలో కాదు, ఇనప పెట్టిలో ఉంటుంది. కొందరు ప్రాణం ఎప్పుడు కూడా అక్కడనే ఉంటుంది. నిద్ర కూడా పోరండి పాపం. 10 గ్రాములు బంగారం ఉంటుంది, నిద్రపోని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొక ధనవంతుడు ఉన్నాడు యెరికో పట్టణంలో, అతని పేరు జక్కయ్య. ఇతను కూడా ధనవంతుడే, 18వ అధ్యాయంలో ఉన్నవాడు ధనవంతుడే. ఇది చూడండి ఎంత చక్కగా ఉంది సీక్వెల్. అక్కడ ధనవంతుడే వచ్చాడు యేసయ్య దగ్గరికి, ఇక్కడ ఈ ధనవంతుని దగ్గరికే యేసయ్య వెళ్ళాడు. ఎందుకనగా యేసయ్యకు ఆయన మనస్సు తెలుసు, యేసయ్యకు జక్కయ్య మనస్సు తెలుసు. ఇతను ధనాన్ని ఆర్జించాడే కానీ మనసు ఎక్కడుంది? అందులోనే ఉంది 18వ అధ్యాయంలో. ఇక్కడ 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ ధనవంతుడైన జక్కయ్య యేసయ్యను చూడాలనుకుంటున్నాడు, యేసయ్యను తన ఇంటికి పిలవాలనుకుంటున్నాడు. ఆ టైంలో యేసయ్య ఏం చేశాడు? నేడు నీ ఇంటికి నేనే వస్తున్నాను, నీకు రక్షణ వస్తుందని చెప్పాడు. వెంటనే ఇవన్నీ విన్న స్టోరీసే, కానీ జాగ్రత్తగా గమనిస్తే తాను చూడండి, అన్యక్రాంతంగా సంపాదించింది నేను ఇచ్చేస్తాను, అన్యాయంగా సంపాదించిన సిరి నేను పంచేస్తాను, నేను యథార్థంగా జీవిస్తానని యేసయ్య నోరు విప్పక మునిపే కన్ఫెస్ అవుతున్నాడు. హల్లెలూయా. అలాంటి వారిని తండ్రి ఇష్టపడతాడు. అందుకు ఈ సంఘటనను మనకు ముందు ఉంచాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 9వ వచనంలో వాడాడు. నాకు అన్నిటికంటే ఇష్టమైన వచనం వస్తుందండి. అదేమిటంటే 1941 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చాలండి. ఇది మీరు ఎంత పరకాయ అయితే అవుతారో, నేను ఈ లేఖనాలు చదివినప్పుడు కదిలించబడతాను.
దేవుని ప్రతిరూపమైన యేసయ్య, దేవుడని చెప్పుకుంటున్న యేసయ్య, ఎన్ని చెప్పాలో అన్ని చెప్పుకుంటాము. ఆయన వచ్చి యెరూషలేమును చూసి, అది యెరూషలేం పట్టణం, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే అంత రాటన్ అయిపోయింది. ఈనాడు మనం అలానే ఉన్నామండి. ఎందుకో ఏమో నాకు తెలియదండి, అంత ఎందుకో హృదయ కాఠిన్యం అయిపోయింది. యెరూషలేముకు వచ్చిన యేసయ్య యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. అయినా పట్టింపు లేని జీవితం జీవిస్తున్నారు అక్కడ. ఈనాడు మనకి 3.5 సంవత్సరాల నుంచి బైబిల్ స్టడీ, ప్రతి మాట దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనకి వినటానికే సమయం లేదు, టైం లేదు, వినలేకపోతున్నాం. తండ్రి పలికిన మాటలు నేనే చదువుతున్నాను చూడండి. ఇప్పుడు 42వ వచనము, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అవి నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీ కళ్ళకు అది మరుగై ఉన్నది. ఏమిటట? 43, ప్రభువు దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ఇక్కడ ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ఈ మాటలన్నీ ఇప్పటి వరకు చెప్పింది ఎవరో కాదు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, అల్ఫా అండ్ ఒమేగా, మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్. ఒకప్పుడు క్రీస్తు వాక్యమైన దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా యేసు అనే నామములో మన మధ్యలోనికి వచ్చి కన్నీరు కార్చి విలపించి ఉపమానాలు చెప్పి విహితుడా, స్నేహితుడా అని తిరుగుతూ మన మధ్యలోనే ఎంతో నమ్మకంగా చెప్పిన యేసయ్యను వీళ్ళేం చేశారు? పట్టించుకోవటం లేదు. నిన్ను దర్శించిన కాలమున నీవు పట్టించుకోవటం లేదు. ఈనాడు మనకు వస్తున్న వాక్యములను పట్టించుకోలేకపోతున్నాము. కావాలన్నప్పుడు ఎక్కడ దొరుకుతుంది నీకు? బాగా ఆలోచించండి. నేను 66 పుస్తకాలు చదివేశాను, ఇంకా నాకు అక్కర్లేదని మూసేసి పడుకోవచ్చు నేను కూడా. కానీ అక్కడ మనము ఆ దర్శనాన్ని పొందుకోలేకపోతున్నాం. తండ్రి మనతో మాట్లాడాలి. అదే 3rd డైమెన్షన్, అదే 4th డైమెన్షన్. బాటమ్ లెవెల్లో సాటిస్ఫై అవ్వడం కాదు. యేసయ్య వచ్చి మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, నేను మీకున్నాను, మీ కొరకే దిగి వచ్చానని చెప్పి పట్టించుకోవటం లేదు. అప్పుడు ఏమంటున్నాడు? కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, పిల్లలతో సహా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చుచున్నవని చెప్పాడు. ఇది అండర్లైన్ చేసి ఎన్నిసార్లు చదివినా తప్పలేదు. ఇది మనకు కూడా ఈనాడు అర్థం చేసుకోవాలి. చూడండి, యేసయ్య చెప్పాడు, క్రీస్తు శకము 34లో వెళ్ళిపోయాడు, 33.5లో. జస్ట్ రఫ్గా 45 ఇయర్స్లోనే శత్రువులు వచ్చేశారు, చుట్టుముట్టారు. అతని పేరే టైటస్ సీజర్. తీతుకు అనే మహాచక్రవర్తి వచ్చి పరిశుద్ధాలయాన్ని రాతి మీద రాతి నిలవకుండా కూల్చి పారేశాడు, అతలాకుతలం చేసేశాడు. ప్రజలందరూ పారిపోయారు, భయక్రాంతులయ్యారు, చిన్న పిల్లలను బండలకేసి కొట్టారు. ప్రభు పలికిన మాట, జస్ట్ 50 ఇయర్స్లోనే
మనము కూడా అలా నాశనం అయ్యేదాకా ఎదురు చూడాలనా? చెప్పండి. మార్చుకోలేమా? నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ స్టడీ దేనికంటే నేర్చుకోవడము, మార్చుకోవడము రెండు జరగాలి. తెలియని విషయాలను తెలుసుకుందాం, మనలో ఉన్న అవిశ్వాసమును తీసివేసి మనసును మార్చుకుందాం. నువ్వు ఎంతకాలము వింటా కూర్చుంటే నీకు ముక్క అర్థం కాదు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అది మనలో నువ్వు ఎంత సీసం పోసి పెట్టుకున్నా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే తండ్రి లోన ఉండనీయడు. కొందరు అంటుంటారు, సార్ ఏమో బ్రదర్ చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు చదువుతున్నా ఒక ముక్కు గుర్తుండట్లేదు. ఎందుకుంటుందండి? నాకు ఈ మాటలు ఏమండి 41 నుంచి 44 వరకు ఉన్న మాటలను హృదయాన్ని కదిల్చి వేస్తున్నాయి. శత్రువులు చుట్టుముట్టి పూర్తిగా కూల్చివేసే అప్పుడు ఏడుస్తే ఏం లాభం? కొట్టుకుపోతుంటే ఎవరు కాపాడతారు? ఆ తర్వాత 20వ అధ్యాయంలోకి వద్దాం. 20వ అధ్యాయము 27 నుండి 36 వరకు నేనే చదివి చెప్తాను. ఇక్కడ సద్దూకయ్యలనే ఒక జనాంగం, వీళ్ళు మోస్ట్ ఇంటలెక్చువల్స్ అని, బాగా జ్ఞానం కలిగదని వితండంగా వాదించడంలో వారి దిట్ట. పరిసయ్యులకు సద్దూకయ్యులకు పడదు. మనలో కూడా కొందరికి 2 గుంపులకు పడదు. ఎందుకనగా పరిసయ్యులకి సద్దూకయ్యులకి ఎలా పడదో మనకు కూడా అలానే పడదు. అంతకంటే ఏం లేదు. ఈయన చెప్పేది వాళ్ళు వినరు, వాడు చెప్పేది వీడు వినరు. ఈ సద్దూకయ్యులు ఒకటి నమ్మరు, ఏంటంటే పునరుద్ధానము, మరలా మనము లేస్తాము, మనకంటూ ఒక లోకం ఉంది, మనకంటూ ఒక జీవితం ఉంది అనేది నమ్మరు. పరిసయ్యులు నమ్ముతారు. కనుక వీరికి వారికి పడదు. అర్థమవుతుందండి? పడదు. వాళ్ళు వచ్చారు యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికే వచ్చారు. వచ్చి ఒక టిపికల్ సమస్యను తెచ్చిపెట్టారు. అయ్యా, ఒక 7 అన్నదమ్ములు ఉన్నారు. అందరికంటే పెద్దవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న కొద్ది రోజులకే చచ్చిపోయాడు. ఆ తర్వాత 2వ వాడు ఆమెని చేసుకున్నాడు, అతను చనిపోయాడు. 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు కూడా చేసుకొని పిల్లలు లేకనే 7 చచ్చిపోయారు. చివరికి ఆమె చచ్చిపోయింది. పరలోకములో ఈవిడ ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగాడు. మంచి క్వశ్చనే. అప్పుడు యేసయ్య ఏమని చెప్పాడు? మీరు అవివేకంగా ఆలోచిస్తున్నారు. పరలోకములో స్త్రీ పురుషుల వలె ఉండరు, అందరూ దేవదూతల వలె ఉంటారు అని చెప్పాడు. హల్లెలూయా. దేవదూతల వలె ఉంటారని చెప్పాడు. అనగా దీన్ని కూడా రాంగ్ ఇంటర్ప్రెట్ చేసి పరలోకంలో కూడా సంసారాలు ఉంటాయని, పరలోకంలో పురుషులు స్త్రీలు హాయిగా ఉండొచ్చని, అందుకే పరలోకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పుకుంటున్నారండి. ఇక లస్ట్ఫుల్ లైఫ్ అనేది వదిలిపెట్టరండి. ఇక చచ్చిపోయినా వదిలిపెట్టట్లే. ఎక్కడా వదల్లా, పరలోకంలో కూడా ఉంటుందట. వీళ్ళు చూసినట్టే. ఏం చెప్తామండి? యేసయ్య చెప్పిన మాటలు వింటం లేదా?
ఒకసారి ప్రకటన గ్రంథాన్ని వినండి పోని వచ్చి. అక్కడ ఎంతమంది స్త్రీ దూతలు ఉన్నారో కనపడతారు మరి. హల్లెలూయా. అందుకే 16వ వచనములు అంటాడు, వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులు, దేవుని కుమారులు. దేవుని కుమార్తెలు కాదండి, దేవుని కుమారులు. దేవదూతలు అంటే ఏమో స్త్రీ దూతలు ఉన్నారేమో అని మన తెలివి ఉంది కదా, మనకి గాలి తెలివి ఎక్కువ కదండి. స్త్రీ దూతలు ఉన్నారు, అందుకే దేవుని కుమారులను పోలి ఉంటారు. కనుక ఇక పెళ్ళి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు. నువ్వు అనుకునేది ఉండదు అని చెప్పాడు ఇండైరెక్ట్గా. ఇరవై 21వ అధ్యాయంలోకి వచ్చాక ఇక్కడ సమయం అయిపోయింది, దయచేసి గమనించండి. 1.5 hour అయిపోయింది నేను పెట్టుకున్న సమయం. వచ్చే వారం నుంచి 21, 22, 23, 24తో క్లోజ్ అయిపోతుంది. చదువుకొని రండి. స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుని కార్యాలు జరిగిద్దాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరం లేచి 2 చేతుల పైకి ఎత్తుదాం. ప్రభువు మనతో మాట్లాడనే ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. తండ్రి మనతో సూటిగా మాట్లాడాడు. ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి, కడు బీదవాడైనటువంటి మరి ఒక వ్యక్తి లాజరును ఏ విధంగా వారి స్థితి ఉన్నదో మనకి వివరించాడు. మరి ఒక మారు ఒక ధనవంతుడైన వాడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆస్తిని వదులుకొనటకు ఇష్టం లేక వ్యసన పడుతూ వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా చూపించాడు. మరి ఒక వ్యక్తి జక్కయ్య వచ్చి యేసయ్య నోరు విప్పక మునిపే సమస్తమును నేను పంచివేస్తాను, నేను మారిపోతున్నానని అనౌన్స్ చేసిన వారిని చూపించాడు. మరీ ముఖ్యమైనది ఏమిటనగా యేసయ్య పట్టణమును చూసి కన్నీరు విడిచి, ఇదిగో ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరగకుంటివి, ఒక దినము వచ్చుచున్నది, పిల్లలతో సహా కుటుంబాలన్నీ చూస్తుండగా రూయినైపోవడము, రాతి మీద రాయి నిలబడకుండగా కూలగొట్టబడము మీరు చూస్తారు. ఈనాడు మనము కూడా అదే స్థితిలో ఉన్నామేమో, మారు మనసు పొందకుండా ఉంటున్నామేమో. దయచేసి మారు మనసు పొందుదాం. మారు మనసు పొందని వారిని నడిపిద్దాం. అందుకు మనల్ని పిలిచాడే తప్ప మనలను వాడుకోవాలనే ఒక తపన కలిగిన వాడే కనుక తండ్రి మనల్ని పిలుస్తున్నాడు. మనం మారదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపిని నా పాప జీవితం సిలువ సన్నిధిలో బదలివేయు, ఘోర పాపిని నా పాప జీవితం సిలువ సన్నిధిలో బదలివేయు,
మహదేశ్వర్యముతో పాప క్షమాపణాధికారిణి ప్రార్థింతుమయా మారు మనసు మహిమతో మహదేశ్వర్యముతో పాప క్షమాపణాధికారిణి ప్రార్థింతుమయా ఘోర పాపిని నా పాప జీవితం సన్నిధి వదలి వేయుదు వదలి వేయుదు వదలి వేయు. ఒక తీర్మానం చేసుకుందాం. మనం ఒక తీర్మానం చేసుకుందాం. మనం ముందుగా మారాలి. మన యాటిట్యూడ్ మారాలి. మన జీవిత విధానం మారాలి. ముందుగా నీవు మారు. నీవు మారి అనేకులను మార్చు. హల్లెలూయా. 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 యేసయ్యా, మీరు లూకా సువార్త ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట మాకు రిజిస్ట్రేషన్ జరిగింది తండ్రి. ఇక మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని వాడుకోండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి, మాలో ఉన్న లోపాలను సరిదిద్దండి. మేము మీ పాదముల చెంత ఉన్నాము, అచేతనమై ఉన్నాము. ఏదో తెలుసు అనుకొని జీవించాము, కానీ మాకేమీ తెలియదని తెలుసుకుంటున్నాము. మాకు దివ్యమైన జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞానముతో నింపండి ప్రభువా, నింపండి తండ్రి, నింపండి ప్రభువా. నన్ను వాడుకోయేసయ్యా, నన్ను వాడుకోయేసయ్యా. నా స్థితిగతులను మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, నా జీవితాన్నే మార్చండి, నా జీవితాన్నే మార్చండి. మార్చండి యేసయ్యా. హల్లెలూయా. 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 మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మా ప్రార్థన మీ పాదము చెంతకు చేరబడి ఉన్నది. మా సంఘమును దీవించండి, సంఘ కాపులను దీవించండి. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలో నడిపించిన సంఘ కాపర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. దీవించండి. ఉమెన్ ఫెలోషిప్ను దీవించండి, యూత్ ఫెలోషిప్ను దీవించండి. ఫేస్బుక్ మాధ్యమం ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, మీ చిత్తమైతే మరొక వారము మీ పాదం చెంత మేము ధ్యానించే గొప్ప భాగ్యము లూకా సువార్తను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మానవుని హారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన నుండి దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు నిరంతరము తోడే నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.